వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్టడీ విత్ యూవి. టీఎస్ ఎడ్సెట్ 2022కి సంబంధించి మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ మనకి స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ వచ్చేసి 26th అక్టోబర్ నుండి అయితే స్టార్ట్ అవబోతున్నాయి కదా. సో 26th అక్టోబర్ రోజు ఎవరైతే మనకి 26th అక్టోబర్ నుండి 28th అక్టోబర్ వరకు స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ ఫిజికల్గా చేసుకోవాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించి ఈ వీడియో చేస్తున్నాను. ముందుగా నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో లేదంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్గా నేను ఏ వీడియోస్ పెట్టినా మీకైతే నోటిఫికేషన్ వస్తుంది, మీరు అప్డేట్ మిస్ అవ్వకుండా ఉంటారు. సో ఇక్కడ మనకి వీడియోలో వచ్చేసరికి ద క్యాండిడేట్స్ క్లెయిమింగ్ స్పెషల్ కేటగిరీ ఆర్ రిక్వైర్డ్ టు బుక్ ద స్లాట్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ టు అవాయిడ్ గ్యాదరింగ్ ఆఫ్ మెనీ క్యాండిడేట్స్ అట్ ద సేమ్ టైం. సో చాలామంది క్యాండిడేట్స్ ఒకటేసారి గ్యాదర్ అవ్వకుండా ఉండడానికి, రష్ తగ్గించడానికి వాళ్ళైతే మనకి డిఫరెంట్ స్లాట్స్లో అయితే కండక్ట్ చేశారనమాట. సో హవెవర్ దే హ్యావ్ టు అప్లోడ్ స్కాన్ కాపీస్ ఆఫ్ ఆల్ ద రెలవెంట్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ బిఫోర్ కమింగ్ ఫర్ ఫిజికల్ వెరిఫికేషన్ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ వెరిఫికేషన్. సో మనకు వచ్చేసి స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ వాళ్ళు కూడా ముందు ఆన్లైన్లో అందరూ చేస్తున్నట్టుగానే ఆన్లైన్లో కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే మీ డాక్యుమెంట్స్ అన్నీ స్కాన్ చేసి అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మళ్ళీ అలాగే ఫిజికల్ వెరిఫికేషన్ కూడా వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. సో దానికి సంబంధించిన హెల్ప్ లైన్ సెంటర్స్ వచ్చేసి ఎక్కడెక్కడ ఉన్నాయి అండ్ ఏ రోజు మీకు ఏ కేటగిరీ వాళ్ళకు జరుగుతాయి అంటే 26th అక్టోబర్ రోజు వచ్చేసి మనకి క్యాబ్ వాళ్ళకైతే జరుగుతుందన్నమాట. ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్లో ఉస్మానియా యూనివర్సిటీ వచ్చేసి మనకి తార్నాకాలో ఉంటుంది. సో అక్కడైతే మనకి 26th అక్టోబర్ రోజు క్యాబ్ వాళ్ళకి జరుగుతుందన్నమాట. నెక్స్ట్ 27th అక్టోబర్ రోజు సేమ్ ఉస్మానియా యూనివర్సిటీలో హైదరాబాద్లో పీహెచ్ వాళ్ళకైతే జరుగుతుంది. సో పీహెచ్ వాళ్ళకి వచ్చేసి 27th అక్టోబర్ రోజు ఉస్మానియా యూనివర్సిటీలో. అండ్ 28th అక్టోబర్ రోజు వచ్చేసి ఎన్సీసీ వాళ్ళకు 28th అక్టోబర్ ఉస్మానియా యూనివర్సిటీలో జరుగుతుంది. అండ్ సేమ్ అదే రోజు 28th అక్టోబర్ రోజు స్పోర్ట్స్ అండ్ గేమ్స్ వాళ్ళకు కూడా జరుగుతుంది, కానీ వీళ్ళకి నిజాం కాలేజ్లో అయితే జరుగుతుంది అనమాట. సో నిజాం కాలేజ్ వచ్చేసి మనకి హైదరాబాద్ బషీర్బాగ్లో ఉంటుంది. సో బషీర్బాగ్ హైదరాబాద్లో నిజాం కాలేజ్లో స్పోర్ట్స్ అండ్ గేమ్స్ వాళ్ళకైతే ఉంటుందన్నమాట 28th అక్టోబర్ రోజు. సో ఇది వచ్చేసి మనకి ఏ డేట్ రోజు ఏ స్పెషల్ కేటగిరీ వాళ్ళకు జరుగుతుంది అండ్ హెల్ప్ లైన్ సెంటర్స్ ఎక్కడ అనేసి ఇచ్చారు. అండ్ మనకి ఇక్కడ కొన్ని నోట్ ఇచ్చారు చూడండి. సో ఆల్ ద క్యాండిడేట్స్ హూ విష్ టు క్లెయిమ్ స్పెషల్ కేటగిరీస్ లైక్ ఎన్సీసీ, క్యాప్, పీహెచ్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ have to complete the special category certificate verification in phase 1 counseling itself on the scheduled date and time. No further certificate verification for special categories after scheduled date. No certificate verification for special categories in final phase. సో వీళ్ళు వచ్చేసి ఎవరైతే స్పెషల్ కేటగిరీస్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఫిజికల్ వెరిఫికేషన్ వచ్చేసి ఫస్ట్ ఫేజ్లోనే చేసుకోవాల్సి ఉంటుంది. సెకండ్ ఫేజ్లో ఫైనల్ ఫేజ్లో వచ్చేసి అంటే సెకండ్ ఫేజ్ కానీ ఫైనల్ ఫేజ్లో కానీ వాళ్ళకైతే స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫిజికల్గా అయితే ఉండదన్నమాట. సో అప్పుడు వాళ్ళు స్పెషల్ కేటగిరీ రిజర్వేషన్ ఏదైతే ఉందో దానికి ఎలిజిబుల్ కారు. కాబట్టి ఎవరైతే స్పెషల్ కేటగిరీస్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఫిజికల్ వెరిఫికేషన్ వచ్చి ఫస్ట్ ఫేజ్లోనే చేసుకోండి. నెక్స్ట్, అటెండింగ్ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ డజంట్ మీన్ ద ఎంటైర్ వెరిఫికేషన్ is complete. The candidates have to complete the uploading of education and other certificates like caste, income, etc. for necessary verification and participating in counseling. సో ఫిజికల్ వెరిఫికేషన్కి వచ్చినంత మాత్రాన సర్టిఫికేట్ వెరిఫికేషన్ వాళ్ళ కౌన్సిలింగ్ పూర్తయినట్టు కాదు. సో వాళ్ళు ఆన్లైన్లో కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. And next, the candidates seeking admission under special categories have to appear in person for verification before the relevant competent authority. Also, they are required to carry all the original educational certificates like SSC, intermediate and degree equivalent along with the appropriate special category certificate. So వీళ్ళు స్పెషల్ కేటగిరీస్ వాళ్ళు ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వస్తున్నారో వాళ్ళు అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ అయితే తీసుకొని రావాల్సి ఉంటుంది అనమాట. లైక్ మీ ఇంటర్, 10th అండ్ డిగ్రీ మెమోస్, స్టడీ కండక్ట్స్, బోన్ఫైడ్స్ అండ్ ఇన్కమ్, క్యాస్ట్ అండ్ వీటన్నిటితో పాటు స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో ఎన్సీసీ సర్టిఫికేట్, స్పోర్ట్స్ సర్టిఫికేట్, క్యాప్, పీహెచ్ సర్టిఫికేట్, సో ఇలాంటి స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ ఇవన్నీ ఒరిజినల్స్ అయితే తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. వీటితో పాటు జిరాక్స్ కాపీస్ కూడా తీసుకెళ్ళండి బెటర్. సో మీరైతే ఈ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్ని తీసుకొని వాళ్ళు ఇచ్చిన టైం స్లాట్కి మీరు స్పెషల్ కేటగిరీ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత ఇంటిమేట్ కూడా చేస్తారు. సో ఇవన్నీ తీసుకొని మీరైతే ఆ రోజు వెళ్ళాల్సి ఉంటుందన్నమాట స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం. సో ఇదన్నమాట స్పెషల్ కేటగిరీస్కి సంబంధించి హెల్ప్ లైన్ సెంటర్స్ అండ్ డీటెయిల్స్.
ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, క్లారిఫై చేస్తాను నేను. అండ్ నెక్స్ట్ వీడియోస్లో వచ్చేసి నేను ఫర్దర్ డీటెయిల్స్ అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. అండ్ ఎఫ్ఏక్యూ చేస్తాను. చాలామంది చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు. అన్ని క్వశ్చన్స్పై ఎఫ్ఏక్యూ చేస్తే అందరికీ యూజ్ అవుతుంది కదా, సో చేస్తాను. అండ్ ఆల్సో ఎవరికైతే కాలేజెస్ లిస్ట్ కావాలో వెబ్ ఆప్షన్స్ కోసం ఇవ్వడానికి, కాలేజెస్ ఎలా సెలెక్ట్ చేసుకోవడానికి కాలేజెస్ లిస్ట్ కూడా ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఉంది కదా, అది ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. అండ్ డాక్యుమెంట్స్ ఎవరైతే మళ్ళీ స్పెషల్ కేటగిరీస్ వాళ్ళ కోసం ఏమేమి కావాలని మళ్ళీ కన్ఫ్యూజ్ అయినట్టయితే ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అనేసి. ఆ వీడియో కూడా చెక్ చేసుకోండి. అండ్ మెథడాలజీస్ గురించి, ఏ మెథడాలజీ సెలెక్ట్ చేసుకోవాలి అని చాలామంది కన్ఫ్యూజన్లో ఉంటారు. అండ్ సెకండ్ మెథడాలజీ గురించి కూడా చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో సెకండ్ మెథడాలజీ అండ్ మెథడాలజీస్కి సంబంధించి కూడా నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఈ వీడియోస్ అన్ని చూసేస్తే మీకైతే క్లారిఫై అయిపోతుంది అన్నమాట డౌట్స్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అప్పుడు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, క్లారిఫై చేస్తాను. So for more videos and updates, please do subscribe my channel and like, share, comment on this video. Thanks for watching, and also share with your friends. It may help for them.